హలో ఎవ్రీవన్, నా పేరు అరుణ పున్నా. నేను మీ బాటనీ లెక్చరర్. తెలంగాణ స్టేట్లో ఏప్రిల్ 25వ తారీఖున బాటనీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ జరగబోతోంది. ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ని ఇంటర్మీడియట్ బోర్డు వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ మోడల్ పేపర్ ని ఆధారంగా చేసుకొని ఏ లెసన్ నుండి 2 మార్క్స్ క్వశ్చన్స్, వెయిట్ నుండి 4 మార్క్స్, తర్వాత ఏ లెసన్స్ నుండి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు అన్న విషయాన్ని నేను మీకు చెప్తాను. ఏ లెసన్స్ మీరు చాయిస్ కిందకి వదిలేయచ్చు, ఏ లెసన్స్ చదివితే మీకు 60కి 60 మార్కులు వస్తాయి అన్న విషయాన్ని మీకు చెప్తాను. కరోనా కారణంగా ఈ సంవత్సరం కూడా 70% సిలబసే ఉంది. అదేవిధంగా ఈసారి చాయిస్ అనేది ఎక్కువ పెంచారు. చాయిస్ ఏ విధంగా ఉంది అంటే, మీకు సెక్షన్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ని ఈసారి 15 క్వశ్చన్స్ ఇస్తారు. 15 క్వశ్చన్స్ లో మీరు కేవలం 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అంటే 5 క్వశ్చన్స్ మీరు చాయిస్ కిందకి వదిలేయచ్చు. తర్వాత సెక్షన్ బి, దీంట్లో 4 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి. ఈసారి సెక్షన్ బిలో మీకు 4 మార్కుల క్వశ్చన్స్ 14 ఇస్తారు. 14 క్వశ్చన్స్ నుండి కేవలం మీరు 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. మిగతా క్వశ్చన్స్ మీరు చాయిస్ కిందకి వదిలేసుకోవచ్చు. తర్వాత సెక్షన్ సి, దీంట్లో 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఈ సెక్షన్ లో మీకు 4 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో కేవలం మీరు 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఈసారి మీకు చాయిస్ ఎక్కువ పెంచడం జరిగింది. నేను ఈ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ విశ్లేషణ చేయడంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అసలు ఇంటర్మీడియట్ అనేది ఒక రకంగా క్రష్ తో కూడుకున్నటువంటిది. అంటే 2 years లోనే మీరు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఎట్ ది సేమ్ టైం నీట్, ఎంసెట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఎట్ ఏ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దాని యొక్క మోడల్ పేపర్ అనేది దేనికదే డిఫరెంట్ గా ఉంటుంది. అందులో మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, ఇందులోనేమో మీరు డిస్క్రిప్టివ్ మెథడ్ లో రాయాలి. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో నేను ఈ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ చేసిన తర్వాత, నేను పాస్ కాలేనేమో, ఫెయిల్ అవుతానేమో అని భయపడే పిల్లలు ఈజీగా పాస్ అయిపోతారు. అదే విధంగా నాకు 60కి 30-40 మార్కులు వస్తాయి అన్న పిల్లలు కూడా ఈజీగా కొంచెం కష్టపడితే 60కి 60 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి నీట్, ఎంసెట్ రాసేటటువంటి పిల్లలైతే ఇంకా జస్ట్ ఒక 4 days వాళ్ళు గట్టిగా కూర్చొని ప్రిపేర్ అయితే మిగతా టైం అంతా ఎంసెట్, నీట్ కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ క్వశ్చన్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ టైం సేవ్ అవుతుంది. ఈజీగా వాళ్ళు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ టెన్షన్ లేకుండా పాస్ అయిపోతారు. ఈ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ నేను చేసిన తర్వాత, మీకు ఇది ఫస్ట్ ఇయర్ కి సంబంధించింది, సెకండ్ ఇయర్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ కూడా చేస్తాను. అట్లాగే ఏ లెసన్స్ నుండి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలి అన్న దానికి సంబంధించినటువంటి నోట్స్ అంతా నేను ఒక దగ్గర, ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఒక దగ్గర ఫ్రేమ్ చేసి దాన్ని నేను మీకు డిస్క్రిప్షన్ లో PDF కూడా ఇస్తాను. అట్లాగే ఈ లెసన్ ఇప్పుడు నేను ఎనాలిసిస్ చేసిన తర్వాత ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కూడా నేను చేస్తాను. ఆల్రెడీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ లింక్ కూడా మీకు, యూట్యూబ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దాం. మొదట నేను మీకు తెలుగు మీడియంలో చెప్తాను, తర్వాత ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన బాటనీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి లెసన్స్, ఏమేం లెసన్స్ ఉన్నాయి అని. మొత్తం 13 లెసన్స్ ఉన్నాయి. ఇందులో 6th లెసన్ అనేది కంప్లీట్ గా సిలబస్ నుండి డిలీట్ చేశారు, ఎందుకంటే 70% కాబట్టి. ఇక మిగతా లెసన్స్ నుండి ఏంటంటే కొద్ది పార్ట్ తీసేయడం జరిగింది. కానీ ఈ 6th లెసన్ కంప్లీట్ గా తీసేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఈసారి చాయిస్ పెంచారు అని చెప్పాను. ఎట్లా, మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మీకు 15 ఇస్తానని చెప్పాను. అందులో మీరు 10 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అన్నాను. అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు 14 ఇవ్వడం జరుగుతుంది, కేవలం 6 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పాను. అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి 4 ఇస్తారు, కేవలం 2 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పాను. ఇప్పుడు ఏ లెసన్స్ నుండి అంటే బోర్డు వాళ్ళు పెట్టినటువంటి మోడల్ పేపర్ ని ఆధారంగా చేసుకొని, ఎందుకంటే ఆ మోడల్ పేపర్ ని బట్టి ప్రతిసారి బ్లూ ప్రింట్ అలాగే ఉంటుంది. మీకు ఎగ్జామ్స్ లో కూడా అట్లాగే క్వశ్చన్స్ ఇస్తారు. ఏ లెసన్స్ నుండి 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఉన్నాయో దాని ప్రకారం ఇస్తారు. కాబట్టి
ఏమే లెసన్ నుండి మీకు ఏ క్వశ్చన్స్ ఇస్తారు, వేటిని చాయిస్ కిందకి వదిలేయచ్చు, వేటిని మీరు నేర్చుకుంటే సరిపోతుంది అనే విషయాన్ని మీకు చెప్తాను. ఫస్ట్ మీకు ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ గురించి చెప్తాను. ఇప్పుడు దీంట్లో 8 మార్క్స్ అనేవి ఏ లెసన్స్ నుండి వస్తాయో చెప్తాను మీకు. ఈ 7th లెసన్ ఉంది కదా, పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి. ఈ పాఠం నుండి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి 2 క్వశ్చన్స్. అయితే దీంట్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాక్చువల్ గా 6 ఉన్నాయి. జనరల్ గా ఒక క్వశ్చన్ ఎప్పుడు అడగలేదు, ఇప్పటి వరకు అడగరు కూడా అది. అయితే మీకు ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి ఈ లెసన్ లో అంటే 5 ఉన్నాయి. ఈ 5 నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ 5 వెళ్ళి మీకు 2 వస్తాయి. ఇక ఇంకొక క్వశ్చన్ దేంట్లో నుండి వస్తుంది, ఎందుకంటే మీకు ఇవి 2, 3, 4 క్వశ్చన్స్ ఇస్తారని చెప్పాను. సో 2 క్వశ్చన్స్ ఈ లెసన్ నుండి వస్తాయి, పుష్పించే మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి. ఇంకొక క్వశ్చన్ మీకు పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం నుండి ఒక క్వశ్చన్ అడుగుతారు. అయితే ఈ ఒక క్వశ్చన్ మీరు వస్తుంది అంటే ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాలి, 4 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒకటి వస్తుంది. ఇక ఈ 5th యూనిట్ కణ నిర్మాణము విధులు, ఇందులోనే 3 పాఠాలు ఉన్నాయి. ఈ 3 పాఠాలలో చూడండి, కణము జీవ ప్రమాణము అన్న పాఠంలో ముఖ్యమైనటువంటి ఎస్ఏ క్వశ్చన్స్ 3 ఉన్నాయి. జీవ అణువులు అన్న దాంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్ గా. దాంట్లో ముఖ్యమైనటువంటి ప్రశ్న 1, కణ చక్రము కణ విభజన అన్న దాంట్లో ముఖ్యమైనటువంటి ప్రశ్న 1. సో 3, 4, 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు ఒక్క క్వశ్చన్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, 5 నేర్చుకున్నారనుకోండి, ఈ ఒకటే లెసన్ నుండి మీరు 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈ లెసన్ ఒక్కటి నేర్చుకుంటే మీరు అటెంప్ట్ చేయాల్సినటువంటి 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఈ లెసన్ ఇంపార్టెంట్ అన్న దానికి నేను ఇట్లా రెక్టాంగిల్ దీర్ఘచతురస్రాకారంలో షేప్ ఇచ్చాను, కాబట్టి ఇది నేర్చుకోండి. ఇక ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు 5 అని చెప్పాను. 5 నేర్చుకుంటే 2 వస్తాయని చెప్పాను కదా, ఆ 5 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. 8 మార్కుల ప్రశ్నలు. 7వ పాఠం పుష్పించే మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి. ఈ పాఠంలో ముఖ్యమైనటువంటి 5 ప్రశ్నలు ఇవి. భాగములు గుర్తించిన ఇక్కడ తప్పుపడింది. పట సహాయంతో ఆవృత బీజ పక్వ దశలోని పిండకోశంను వర్ణించండి, సహాయ కణాల పాత్రను సూచించండి. తర్వాత సూక్ష్మ సిద్ధ బీజాశయం పటం గీసి దానిని ఆవరించిన పొరలను గుర్తించండి, కుడ్య పొరలను గూర్చి క్లుప్తంగా రాయండి. ఆవృత బీజ మొక్కల్లో జరిగే ఫలదీకరణ విధానాన్ని వివరించండి. పరాగ సంపర్కానికి తోడ్పడే సహకారుల గురించి క్లుప్తంగా రాయండి. వికసించే పుష్పాలలో సాధ్యమయ్యే పరాగ సంపర్క రకాలను తెలపండి, వాటికి కారణాలను తెలపండి. ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకోండి. వీటిలో నుండి మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి, నో డౌట్. అయితే ఇందులో నేను ఈ ఫస్ట్ క్వశ్చన్, భాగములు గుర్తించిన చక్కని పటి సహాయంతో ఆవృత బీజ పక్వ దశలోని పిండకోశంను వర్ణించండి, సహాయ కణాల పాత్రను సూచించండి అన్న ఈ క్వశ్చన్ మీద నేను మీకు సెపరేట్ గా ఒక వీడియో క్లాస్ యూట్యూబ్ లో నేను వీడియో క్లాస్ చేసి పెట్టాను. దాన్ని మీరు చూడండి. ఇది మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లలో ఉంటుంది, బాగా అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. నోట్స్ తో పాటు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్స్ తో పాటు దీనికి సంబంధించినటువంటి వీడియోను కూడా నేను డిస్క్రిప్షన్ లో మీకు లింక్ యాడ్ చేస్తాను. తర్వాత నాకు వీలున్నప్పుడు మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోస్ ని నేను మీకు పంపిస్తాను. డిస్క్రిప్షన్ లో కూడా లింక్ యాడ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు 4 మార్కుల ప్రశ్నలు ఏ పాఠాల నుండి చదివితే మనకి ఈజీ అవుతుంది చూద్దాం. మొత్తం ఎన్ని ఇస్తారని చెప్పాను, 14 ఇస్తారని చెప్పాను. 14 దేంట్లో ఇక్కడ మీకు ఫస్ట్ యూనిట్ ఉంది కదా, ఒక్కొక్క లెసన్ ఫస్ట్ యూనిట్ లో 4 ఉన్నాయి. ఒక్కొక్క లెసన్ నుండి ఒక్కొక్కటి ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ యూనిట్ లో 4 ఉన్నాయి, ఒక్కొక్క లెసన్ నుండి ఒక్కొక్కటి. తర్వాత ఈ 5th లెసన్ నుండి 4 క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత ఈ 8th లెసన్ నుండి 2 క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత ఈ 5th యూనిట్ మొత్తంలో నుండి 2 క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత ఈ 7th యూనిట్ వృక్ష ఆవరణ శాస్త్రం నుండి 2 క్వశ్చన్స్ ఇస్తారు. అయితే ఇక్కడ ఒక లాజిక్ చూడండి, మీకు 70% సిలబస్ కదా, మీరు అటెంప్ట్ చేయాల్సింది 6 క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలంటే ఏ లెసన్స్ చదవాలి? ముఖ్యంగా మీకు ఇక్కడ ఈ లెసన్ 5 ఉంది, పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం. 70% సిలబస్ లో మీకు 4 మార్కుల ప్రశ్నలు ఈ లెసన్ లో 4 ఉన్నాయి. 4కి 4 ఇస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత ఇక్కడ 13వ పాఠం ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమము, ఆవరణ సంబంధ సేవలు. దీని నుండి 2 వస్తాయి. అయితే దీంట్లో మీకు 4 మార్కుల ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి 70% సిలబస్ లో అంటే 6 ఉన్నాయి. 6 నేర్చుకుంటే మీకు 2 ఖచ్చితంగా వస్తాయి. సో
సో ఇవి 4, ఇవి 2, 6 వచ్చేసాయి ఆల్రెడీ ఇక్కడ. ఇక్కడ మీకు ఈ ఒక్కదాని అందుకే ఇక్కడ ఈ లెసన్ కి మీకు రెక్టాంగిల్ పెట్టాను. ఇక్కడ కూడా మీకు ఈ రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రాకారం ఇంపార్టెంట్ అని పెట్టడం జరిగింది. ఇక ఇక్కడ దీనికి ఎందుకు పెట్టానంటే ఈ యాక్చువల్ గా ఒక్కొక్క లెసన్ నుండి ఒక్కొక్కటి ఇస్తారు. ఈ ఫస్ట్ జీవ ప్రపంచం అన్న పాఠంలో 70% సిలబస్ లో మీకు ఒకటే క్వశ్చన్ ఉంది. ఆ ఒక్క క్వశ్చన్ మీకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇది కూడా చదివి పెట్టుకోండి మీకు సేఫ్ సైడ్. సో ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే 6 చదివితే 2 వస్తాయి సింపుల్. 5 చదివితే సారీ ఇక్కడ 4 చదివితే 4 వస్తాయి. ఒకటి చదివితే ఒకటి వస్తుంది. ఇంకా మిగతాయి ఈ వీటిని మీరు చాయిస్ కిందకి వదిలేయండి, చదవక్కర్లేదు. ఎంసెట్ నీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివే పిల్లలు మీరు దాంట్లో బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అంతేగాని డిస్క్రిప్టివ్ మెథడ్ లో క్వశ్చన్ ఆన్సర్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ కూడా మీరు చాయిస్ కిందకి వదిలేసుకోవచ్చు. కేవలం ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్, 5th లెసన్ లో ఉన్నటువంటి 4 క్వశ్చన్స్, తర్వాత 13th లెసన్ లో ఉన్నటువంటి ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకోండి. మీరు ఈజీగా 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. మరి ఈ క్వశ్చన్స్ కు సంబంధించినటువంటి అసలు ఈ ప్రశ్నలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇవి 4 మార్కుల ప్రశ్నలు. చెప్పాను కదా, మొదట పాఠం జీవ ప్రపంచం అన్న పాఠంలో ఒకటే క్వశ్చన్ ఉంది. అది ద్వినామనామీకరణ వివరించండి. తర్వాత 5వ పాఠంలో మీకు 4 ప్రశ్నలు ఉన్నాయని చెప్పాను కదా, అవి ఇవి. ఏవైనా 2 రకాల ప్రత్యేక పుష్ప విన్యాసాలను వివరించండి. పుష్ప భాగాలు పుష్పాసనం మీద అమరి ఉన్న విధానాన్ని బట్టి వర్ణించండి. రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు కలిగిన ఆవృత బీజ మొక్కల పుష్పాలు రక్షక ఆకర్షణ పత్రాలు వాటి వలయాల్లోని అమరికల్లో విభేదిస్తాయి, వర్ణించండి. పుష్పించే మొక్కల్లోని 4 అండన్యాస రకాలను వర్ణించండి. ఇవి. తర్వాత 13వ పాఠంలో ఉన్నటువంటి ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమము, ఆవరణ సంబంధ సేవలు. 13వ పాఠంలో మీకు 6 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి, ఈ 6 క్వశ్చన్స్ ఇవి నేర్చుకుంటే మీకు 2 వస్తాయి ఈ లెసన్ నుండి. నీటి మొక్కలు అంటే ఏమిటి, వివిధ రకాల నీటి మొక్కలను ఉదాహరణలతో చర్చించండి. నీటి మొక్కల స్వరూపాత్మక సంబంధమైన అనుకూలనాలను వివరించండి. నీటి మొక్కల అంతర్నిర్మాణ సంబంధమైనటువంటి అనుకూలనాలను తెలపండి. ఎడారి మొక్కల వర్గీకరణ గురించి క్లుప్తంగా రాయండి. ఎడారి మొక్కల స్వరూపాత్మక సంబంధమైన అనుకూలనాలను తెలపండి. ఎడారి మొక్కల అంతర్నిర్మాణ సంబంధమైనటువంటి అనుకూలనాలను తెలపండి. ఇందాక నేను చెప్పాను ఫస్ట్ పాఠం నుండి 1 ఖచ్చితంగా వస్తుంది. 5th లెసన్ నుండి 4 వస్తాయి. అక్కడే మీకు 5 అయ్యాయి. ఇంకా మీరు 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి 4 మార్క్స్ అంటే ఇంకొకటే కదా. అయితే యాక్చువల్గా ఈ లెసన్ మొత్తం చదివితే 2 వస్తాయి. ఒకటి ఎక్స్ట్రా ఉంది మీకు. మీరు ఒక లాజిక్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ 3 క్వశ్చన్స్ నీటి మొక్కలకు సంబంధించి, తర్వాత 3 క్వశ్చన్స్ ఎడారి మొక్కలకు సంబంధించి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 3 క్వశ్చన్ జనరల్ గా 2 క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారంటే అన్నిటినీ కవర్ చేయాలి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో. ఒక క్వశ్చన్ నీటి మొక్కల గురించి వస్తే ఒక క్వశ్చన్ ఎడారి మొక్కల గురించి వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి నీటి మొక్కల గురించి అయినా నేర్చుకోండి, ఎడారి మొక్కల గురించి అయినా నేర్చుకోండి. అంటే నేను ఒక లెక్చరర్ గా చెప్తున్నాను ఏంటంటే ఈ నీటి మొక్కల ఈ ఫస్ట్ క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంటది. సో ఈ 3 క్వశ్చన్స్ ని చాయిస్ కింద వదిలేసి దీంట్లో కూడా మళ్ళీ ఈ లెసన్ లో కూడా ఇంకా మీకు చాయిస్ ఇస్తున్నాను. ఈ ఎడారి మొక్కల గురించి నేర్చుకోండి. ఇది సింపుల్ గా ఉంటది. నా నోట్స్ పంపిస్తాను డిస్క్రిప్షన్ లో, చాలా ఈజీగా ఉంటది. ఓన్లీ మీరు 4 పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ వస్తాయి. ఇవేంటి స్వరూపాత్మక అనుకూలనాలు, అంతర్నిర్మాణ సంబంధమైనటువంటి అనుకూలనాలు. ఇందులోనైతే 3 రకాలు ఉంటాయి. 3 రకాలను రాయాల్సిందే. సో ఈ 3 నేర్చుకుంటే ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఈ 3 నేర్చుకుంటే ఒకటి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు ఏవైనా ఒక 3 నేర్చుకొని ఇంకా 6 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి చెప్తాను. 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఎన్ని 15 ఇస్తారు ఎగ్జామ్. ఎప్పుడు కూడా 10 క్వశ్చన్స్ ఇస్తే 10కి 10 రాయాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇప్పటి వరకు చాయిస్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం మీకు చాయిస్ ఇస్తున్నారు. ఒక రకంగా యు ఆర్ ద లక్కీ బ్యాచ్. సో 15 లో మీరు 10 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అసలు 15 క్వశ్చన్స్ దేంట్లో నుండి ఇస్తారు చూద్దాం. ఈ యూనిట్ 1 నుండి మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈ యూనిట్ 2 నుండి 3 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత యూనిట్ 4 నుండి 3 క్వశ్చన్స్ వస్తాయి. యూనిట్ 5 నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత యూనిట్ 7 నుండి 2 క్వశ్చన్స్. అయితే మీరు ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే తక్కువ ప్రశ్నలు ఉండి ప్రాబబిలిటీ ఎక్కువ వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏంటి ఎగ్జామ్ లో. ఇక్కడ మీరు చూడండి, నేను దేనికి రెక్టాంగిల్ ఇచ్చాను. ఈ 5th లెసన్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో 70% సిలబస్ లో. అంటే మీరు 8 క్వశ్చన్స్ నేర్చుకుంటే
బోర్డు ఇచ్చిన మోడల్ పేపర్ ప్రకారంగా 3 క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్ లో. ఇది ఈజీ కదా. అట్లాగే 8th లెసన్ లో 6 ఉన్నాయి క్వశ్చన్స్. బుక్ వెనకాల 70% సిలబస్ లో 6 క్వశ్చన్స్ నేర్చుకుంటే 3 వస్తాయి. తర్వాత ఈ 13th లెసన్ ఇది నేర్చుకుంటే అంటే 5 క్వశ్చన్స్ ఉన్నాయి, 5 నేర్చుకుంటే 2 వస్తాయి. అంటే ఇవి 2, ఇవి 3, 5, ఇవి 3, 8 క్వశ్చన్స్ అయినాయి. ఇంకా మీకు ఎన్ని, మొత్తం 10 అటెంప్ట్ చేయాలి. 8 వచ్చేసాయి, ఇంకా 2 రావాలి. 2 రావాలంటే ఇది చాలా కష్టం. ఎందుకంటే ఈ లెసన్ లో 15 ఉన్నాయి. ఫస్ట్ లెసన్ లో కణము జీవ ప్రమాణము, జీవాణువుల్లో 8 ఉన్నాయి, కణ విభజన కణ చక్రంలో 16 ఉన్నాయి. ఇన్ని నేర్చుకుంటే 2 వస్తాయి. కాబట్టి దీన్ని చాయిస్ కిందకు వదిలేయండి. తర్వాత ఈ 4 లెసన్ల నుండి 5 వస్తాయి. అంటే ఖచ్చితంగా ఒక్కో లెసన్ నుండి ఒక్కొక్కటి ఇస్తూ ఇంకా ఒక క్వశ్చన్ ఏ లెసన్ నుండి అయినా వాళ్ళు సెలెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీకు ఒకటి ఏంటంటే సింపుల్, ఫస్ట్ 2 లెసన్స్ చదవండి. ఎందుకంటే దీంట్లో తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, 11 ఉన్నాయి, తర్వాత 12, 17 ఉన్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్ చదివారనుకోండి, ఖచ్చితంగా ఈ లెసన్ నుండి మీకు ఒకటి ఇస్తారు. ఈ లెసన్ చదివితే ఒకటి వస్తుంది. అంటే ఇక్కడ 3, 2, ఇక్కడ 2, సో మొత్తం 10 అయిపోయాయి. సో 10 క్వశ్చన్స్ ఈజీగా ఈ విధంగా మీరు సెలెక్ట్ చేయగలుగుతారు, రాయగలుగుతారు ఈజీగా. సో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి మొత్తం అసలు ఏమేమి క్వశ్చన్స్ అనేటటువంటివి ఆ లింక్ లో మీకు మొత్తం, ఎందుకంటే 2 మార్క్స్ నేను మీకు చెప్పలేను ఇక్కడ. అంటే కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి నేను మీకు చదివి వినిపించాను. మిగతా అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నోట్స్ లో ఇస్తాను. ఇక్కడ నేను మీకు ఇచ్చాను, పాస్ అవ్వాలంటే 60 మార్కులకు వస్తే చాలు అని చెప్పాను. కేవలం 10 ప్రశ్న జవాబులు నేర్చుకుంటే 36 మార్కులు వస్తాయి అని చెప్పాను. అది ఏ విధంగా? ఇక్కడ మీకు 8 మార్కుల ప్రశ్న జవాబులు ఈ 7వ పాఠంలో 5 నేర్చుకుంటే 2 ఖచ్చితంగా ఎగ్జామ్ లో వస్తాయని చెప్పాను. సో ఒక్కొక్క క్వశ్చన్ కి 8 మార్కులు, అంటే 16 మార్క్స్ వస్తాయి ఇక్కడ. అలాగే 4 మార్కుల ప్రశ్న జవాబులకు వస్తే ఈ మొదటి పాఠం జీవ ప్రపంచము అన్న పాఠం నుండి ఒక 4 మార్కుల ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. అట్లాగే 5వ పాఠం పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం నుండి మీకు 4 మార్కుల ప్రశ్నలు 4 ఉంటే 4కి 4 వస్తాయి. ఈ 4, ఇది 1, 5, అంటే 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒక్కో దానికి 4 మార్కులు. సో ఇక్కడ 20 మార్కులు. ఈ 20 మార్కులు ఇక్కడ చెప్పినటువంటి 16 మార్కులు. సో టోటల్ 6 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోగలుగుతారు. Now I will explain in English medium. In this year also, 70% of syllabus only will be given in the examination. These are the model question papers which are uploaded by Board of Intermediate in their official website. According to this model question paper, this time how choice will be given in the examination, I will explain you. And question paper analysis also I will tell you. That means from which lessons you will get 2 marks questions, from which lessons you will get 4 marks and 8 marks. So after my analysis, you can get some clarity. Which lessons you have to read, which lessons you can leave for choice. Because intermediate students are usually they are in crush in these 2 years. Because at a time they have to prepare intermediate public exam and competitive exams like MSET and NEET. Because competitive exams and intermediate public examination model paper is totally different. Intermediate public exam, that means in descriptive way, but MSET and NEET is a multiple choice. So preparation must be in different way. So after my question paper analysis, you can get some clarity. So within short period, within just 4 days, you can complete the IPE exam preparation. Those who are preparing for MSET and NEET. But some students usually they fear about just even they have so many doubts. They may pass or not, they don't know. So, but just by reading few lessons only, they can easily pass. And some students, they want to get 30 to 40 marks. But if they try somewhat little bit, easily they can get 60 marks out of 60. So now I will start my model question paper analysis. In this model question paper, 3 sections are there. Section A, Section B, and Section C. 3 sections are there. In Section A, 2 marks questions will be given. For the first time, in Section A also, in 2 marks questions also,
choice given. 15 questions will be given in the examination section A, 2 marks questions. Out of 15, you have to attempt only 10 questions. So 5 questions you can leave for choice. Then section B. In this section, you have 4 marks question. This time, 14 questions will be given under section B. Out of 14, you have to attempt only 6 questions. That means 8 questions you can leave for choice. Above 50% is available as choice. This is great choice for you. And section C. Under this section, you have 8 marks questions. Here, under section C, 4 questions will be given. After 4, you have to attempt only 2 questions. So 50% choice is there. Now, question paper analysis. So these are the Botany first year contents, lesson names. 13 lessons are there. Out of 13, chapter 6 is completely deleted. But the remaining lessons have somewhat, some portion of syllabus is reduced. So now come to the 8 marks question. From chapter 7, that is sexual reproduction in flowering plants. From this lesson, you will get 2 questions of 8 marks. And from unit 5, that is cell structure and functions. Under unit 5, you have 3 chapters. The unit of life, biomolecules and cell cycle and cell division. From these 3 lessons, you will get only 1 question. And unit 6, internal organization of plants. From this lesson, you will get 1 question. Here, which lesson you have to read? What is the probability? If you learn, okay, here what is for? In this lesson, you have important 4 8 marks questions are there. Backside of the lesson. If you learn 4 question answers, you will get only 1 question. So that is why you can leave for choice. And unit 5. From 3 lessons, if you read, for example, here, 9th chapter. In 9th chapter, you have 3 important question answers, 8 marks question answers, 3. From chapter 10, biomolecules, important 1 8 mark question is there. And chapter 11, cell cycle and cell division, in this 1 8 marks question is there. If you read 3, 1, 1, 5 question answers, you will get only 1. But that is why this lesson also you can leave for choice. But if you read this 7th lesson, sexual reproduction in flowering plants, if you read only 5 question answers compulsory, you will get 2 questions in the examination. That is why this is better choice. Here, that is why this is very important. That is why I encircled with these 5 question answers, 5 questions with rectangle box. So this is very important. Here, what are the 5 important questions? These are the 8 marks, 5 important questions which come from sexual reproduction in flowering plants. The first question. With a neat labeled diagram, describe the parts of a mature angiosperm embryo sac. Mention the role of synergy. Draw the diagram of a microsporangium and label its wall layers. Write briefly about the wall layers. Third one. Describe the process of fertilization in angiosperm. Fourth one. Write a brief account on agents of pollination. Fifth one. What are the possible types of pollination in chasmogamous flowers? Give reasons. These are 5 important questions. Out of 5 in the examination, you will get compulsory 2 questions. Already, I gave a video lecture class in YouTube on this topic. Mature angiosperm embryo sac structure. So I will provide this YouTube video link in description. You can watch that and you can easily, then after watching, you can easily write the answer in the examination if you get this question. Now come to the 4 marks question. So in the examination, what I taught you, 14 questions will be given.
After 14, you have to attempt only 6. So 8 marks also. 4 questions will be given in the examination. Out of 4, you have to write only 2 questions. So now about the 4 marks question. From Unit 1, Diversity in Living World. From this unit, you will get 4 questions. Under this diversity in living world, 4 chapters are present. From each chapter, you will get one question. And chapter 5, you will get 4 questions. And from chapter 8, you will get 2 4 marks questions. And from unit 5, from all these 3 chapters, you will get only 2 questions. And the last chapter, 13th chapter, from this chapter, you will get 2 4 marks questions. So, which lessons you can read? Because see the probability. Here, under chapter 5, Morphology of Flowering Plants, in this lesson, only 4 questions are there, 4 marks questions, under 70% syllabus. So, these 4 questions compulsory you will get in the examination. And the living world, usually from unit 4, you have 4 questions. So, compulsory from each lesson you will get one question. So, under chapter 1, only one 4 marks question is there. So, this question compulsory will be given in the examination. So, here 4, this is 1, 5. Actually, after 14 questions, you have to attempt only 6 questions. So, already you can here you can attempt 4 and here 1. So, 5 questions you can attempt if you read these 2 lessons. And one more question you have to learn. Which lessons you have to read. So, this is not correct because 3 chapters you have to read. In each chapter, so many 4 marks question answers are there. 15 from 9th chapter, 15 questions are there. From 10th chapter, 3 questions are there. From 11th chapter, 6 questions are there. If you read all these questions, you will get only 2. That is why this lesson you can leave for choice. And only 1 question remain. That is why this is also you can leave for choice. These lessons also you can leave for choice. Here also for choice. This is 8 marks question for choice. This is only right one. And now only 1 question remain. That is this lesson. Chapter 13. If you read 6 questions. Because in this lesson only 4 marks questions are 6. If you learn only 6 questions, you can get compulsory 2 questions. So here, what are the important 4 marks questions I will tell. The important 4 marks questions. From first lesson, the living world. The question is explain binomial nomenclature. This question compulsory you will get in the examination. And 5th chapter, morphology of flowering plants. Here, these are the important questions. One is describe any 2 special types of inflorescences. Describe the arrangements of floral members in relation to their insertion on thalamus. Third one, the flower of many angiospermic plants which show sepals and petals differ with respect to the arrangement of sepals and petals in respect to whorls. Explain. And fourth one, describe any 4 types of placentations found in the flowering plant. These 4 questions also compulsory you will get in the examination. This is 1. So total 5 question answers, 100% will get in. And the next lesson is 13th lesson, that is ecological adaptations, succession and ecological services. Under this lesson, you have important 6 questions of 4 marks. The first one is what are hydrophytes? Briefly discuss the different kinds of hydrophytes with examples. Second question, enumerate the morphological adaptations of hydrophytes. Third one, list out the anatomical adaptations of hydrophytes. These 3 questions are related to hydrophytes. And fourth one, write a brief account on classification of xerophytes. Enumerate the morphological adaptations of xerophytes. Give in detail the anatomical adaptations shown by xerophytes. These 3 questions are related to xerophytes. Usually, in the question paper, what I told you, from this lesson compulsory you will get 2 questions. Usually, 1 question come from hydrophytes and 1 question come from xerophytes. That is why already you can, from first lesson, 1 question is compulsory. And from 5th lesson, 4 questions are compulsory.
So here 5 questions over, and you have to attempt only one question. So one question you have to attempt means from 13th chapter also you can get some choice, because you can learn these 3 questions or you can learn these 3 questions. And as a lecturer, I can say compared to hydrophytes, xerophytes is very easy, because the hydrophytes, the first question is somewhat lengthy. That is why I think this is better choice. If you read these 3 xerophytes question answers, compulsory you will get 1. So overall completely you can attempt 6 question answers of 4 marks. Now come to the 2 marks question. In the examination, 2 marks questions, first time board is giving choice. 15 questions will be given in the question section A. Out of 15, you have to attempt only 10 questions. From which lessons you will get the number of questions, I will tell you. From first unit, you have 5 2 marks questions. From chapter 5, you have 3 2 marks questions. Chapter 8, you have 3 2 marks questions. And unit 5, overall, chapter 9, 10 and 11, you have only 2 questions. And from 13th chapter, you will get 2 questions. So in this way, 15 questions you will have under section A of 2 marks questions. So which lessons better to read? Because you have to attempt only 10 questions. Here see the probability. This is very easy. Chapter 5. Under this chapter, 2 marks questions are 8. If you read 8 questions, compulsory you will get 3. So this is better choice. So which is important? So I encircled this box with rectangle. So this is important. So here 8 marks this is important, 4 marks this is important, and here 4 marks this is important. Here 2 marks this is important. And chapter 8. So in this lesson you have only 6 questions, 2 marks. So if you read 6 questions, you will get compulsory 3. So this is very important. And this is also encircled with rectangle. And chapter 13. In this chapter, you have only 5 questions of 2 marks. So if you read 5, compulsory you will get 2. So 2, 3 and 3, 8 questions over. And the next 2 more questions you have to read. Usually from unit 1, 4 chapters are there. Here 5 questions will be given in the examination. Compulsory from each lesson, 1 question will come in the exam. That is why you have to read 2 lessons. From this lesson you will get 1. From this lesson you will get 1. So here 1, 2, here 3, 4, 5, 6, 7, 8 and 9, 10. The remaining lessons you can leave for choice. This is also you can leave for choice, because in this lesson 2 marks questions are many, 15, 8 and 16. So this is also you can leave for choice just by reading. Just here 5 questions, 6 questions, 8 questions and 11 and 11. Compulsory. Easily you can attempt 10 questions of 2 marks. Here, what are the important lessons are encircled of 2 marks and 4 marks and 8 marks? The notes I prepared in PDF format that is available in the description. Just Telugu medium has 17 pages and English medium has only 14 pages. So you can take print and you can easily read, because my notes is very simple. Just based on scheme of variation, which point to get easy, compulsory 1 mark. That also I won't leave. So my notes is very easy. Just by reading that, you can easily get 60 marks out of 60. And the next one is how to pass easily. So if you want to pass, you have to get compulsory 21 marks out of 60. So how many question answers you have to read? Means just 10 question answers. If you learn 10 question answers easily, you can get 36 marks. In what way? Here, what are the 10 question answers? Here, these are the
5 8 marks question and answers, and these are the 4 marks question and answers, and here 1 compulsory question. So 1 and 4 5, and these are the 5. So if you read 10 question and answers easily, you can get 36 marks. Easily you can pass. So by taking my simple notes, read well, write well, and get good marks. My next video is about botany second year question paper analysis. If you like this video, please share and subscribe to my channel. Thank you.